హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు ఈ వీడియోలోని 4 రకాల వడియాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం మినప వడియాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా ఒక బౌల్లోని 1 కప్పు మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ వేసి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోండి. ఈ విధంగా నానిన పప్పుని ఒకసారి వాష్ చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ముందుగా గట్టిగా మనం పిండిని ఈ విధంగా రుబ్బి పెట్టుకోవాలి. ఇలా రుబ్బి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వాటర్, చాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ అయితే మళ్ళీ పలుచగా అయిపోతుంది. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇంగువ, అలాగే చిటికెడు వంట సోడా, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి వడియాలకి సిద్ధమైపోయినట్లే. ఇప్పుడు ఒక కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఈ విధంగా చిన్న చిన్న సైజులో పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వడియాల కింద పెట్టుకోవటమే. ఇలా పిండి మొత్తాన్ని వడియాల కింద పెట్టేసుకున్న తర్వాత వీటిని 3 లేదా 4 రోజుల పాటు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో బాగా ఎండనివ్వండి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత మినప వడియాలు ఈ విధంగా రెడీ అవుతాయి. వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే మనం నిలవ పెట్టుకోవచ్చు. ఈ వడియాల్ని ఇప్పుడు వేపి చూద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేయించి పెట్టుకున్న వడియాల్ని పప్పుచారుతో కానీ పెరుగులోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇదే వడియాలతో పులుసుని కూడా పెట్టుకోవచ్చు. సో మినప వడియాల ప్రిపరేషన్ చూసాం కదా. ఇప్పుడు బూడిద గుమ్మడికాయతో టేస్టీగా ఈజీగా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్గా ఉండే బాగా బూడిద కట్టిన గుమ్మడికాయని తీసుకోండి. దానిపైన ఉండే బూడిదని తడిగుడ్డుతో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఈ గుమ్మడికాయని పగలగొట్టుకోండి. ఇలా పగలగొట్టుకున్న గుమ్మడికాయని ముందుగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఫస్ట్ మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు ఈవెన్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోండి. ప్రతి ముక్కకి వెనక తొక్క మాత్రం ఉండేటట్టు చూసుకోండి. ముక్కలు మరీ సన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియంగా ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని ఒక బేసిన్లో వేసుకుని అందులో 150 గ్రాముల కల్లుప్పుని తీసుకుని యాడ్ చేసుకోండి. అందులోనే 2 టీ స్పూన్ల పసుపుని కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టి 1 గంట పాటు ఊరనివ్వాలి. గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు సీడ్స్ని పడేయకూడదు. సీడ్స్తో సహా మనం వడియాల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా చేత్తో గట్టిగా పిసకాలి. ఇలా పిసికిన ముక్కల్ని ఒక కాటన్ క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ముక్కలన్నిటినీ కూడా క్లాత్లోకి వేసుకున్న తర్వాత మూటలాగా ఈ విధంగా ట్విస్ట్ చేసుకుంటూ స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా టైట్గా స్క్వీజ్ చేసి అడుగున ఒక గిన్నె పెట్టి పైన ఈ మూటను పెట్టి దానిపైన ఏదైనా బరువుని ఉంచండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ముందు రోజు నైట్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వడియాలను పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ అంతా అందులో ఉండే వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇవి పొడి పొడిగా తయారవుతాయి. ఒక బేసిన్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ కారానికి తగినట్టు 5 లేదా 6 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కోర్సుగా దంచుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ముందు రోజు నైట్ 1/4 కేజీ మినపప్పుని నానపెట్టుకుని మనం వడలకి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా గట్టిగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఈ మినప రుబ్బుని గుమ్మడికాయ ముక్కల క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్లోకి దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ముద్ద, అలాగే మనం రుబ్బి పెట్టుకున్న మినపరుబ్బుని కూడా యాడ్ చేసుకోవాలి. మినపరుబ్బుని మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎక్కువ యాడ్ చేస్తే గుమ్మడి వడియాలు గట్టిగా వచ్చేస్తాయి. అందుకని మనం ముక్కల క్వాంటిటీని బట్టి జస్ట్ వాటిని బైండ్ చేయడం కోసమే ఈ మినపరుబ్బుని యూస్ చేసుకోవాలి. మిగిలిన మినపరుబ్బుని మనం వడల కింద యూస్ చేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని తడుపుకున్న కాటన్ క్లాత్ మీద కానీ లేదంటే ప్లాస్టిక్ షీట్ మీద కానీ పెట్టుకోవచ్చు. గుమ్మడి వడియాల్ని రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టనవసరం లేదు. జస్ట్ అందులోంచి తీసి మనం పెట్టుకుంటే వడియాలు వేయించేటప్పుడు బాగా పొంగి విచ్చుకుంటాయి. ఇలా 2 డేస్ పాటు 2 వైపులా గట్టిగా ఎండే విధంగా ఎండబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా ఎండిన తర్వాత వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే
1 ఇయర్ పైనే మనకి ఈ వడియాలు పాడవకుండా ఉంటాయి. వీటిని మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడియాల్ని వేసి వేయించుకోవాలి. గుమ్మడి వడియాల్ని లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించకూడదు. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి, హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా వేయించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి వడియాలు రెడీ. ఈ గుమ్మడి వడియాల్ని పెరుగు, రసం, సాంబార్, పప్పుచారు, కర్రీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పెసర వడియాల ప్రిపరేషన్ చూద్దాము. ఈ పెసర వడియాలకి ముందుగా ఒక గిన్నెలోని 1 కప్పు దాకా పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఈ పెసరపప్పులో వాటర్ని యాడ్ చేసుకుని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒకసారి వాష్ చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పెసరపప్పు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారానికి 2 ఎండుమిర్చి, అలాగే 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో అసలు ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోండి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా వంట సోడా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకోండి. ఇలా అంతా కలిపేసుకుని ఈ పిండిని ఇంతకు ముందు మనం మినప వడియాలు ఎలా పెట్టుకున్నామో ఆ సైజులో చిన్న చిన్నగా వడియాల కింద ఈ విధంగా కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న వడియాల్ని 2 లేదా 3 రోజుల పాటు బాగా ఎండనివ్వండి. పెసర వడియాలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఎండిపోయిన వడియాలు ఈ విధంగా ఉంటాయి. ఇలా ఎండిపోయిన వడియాల్ని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని దోరగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన వడియాల్ని పక్కకు తీసుకోండి. ఈ వడియాల్ని కూడా మనం పప్పుచారుతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని పులుసు కింద కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఊరమిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ తొక్కదలసరిగా ఉండి కారం తక్కువ ఉండే పచ్చిమిరపకాయలని తీసుకోండి. వాటిని నైఫ్తో సన్నగా చీల్చుకోండి. ఈ విధంగా అన్ని మిరపకాయలని చీల్చుకుని పెట్టుకోండి. ఇందులో సీడ్స్ని మనం రిమూవ్ చేయకూడదు. సీడ్స్తోనే మనం చల్ల మిరపకాయలని పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ పచ్చిమిరపకాయలకి 1/2 కేజీ చిక్కగా ఉండే పుల్లటి పెరుగుని తీసుకోండి. ఇందులో ఒక 100 ml వాటర్ని యాడ్ చేసి చిక్కగా మజ్జిగని ప్రిపేర్ చేసుకోవాలి. మజ్జిగ మరీ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు ఒక రోట్లో 1 టీ స్పూన్ వాముని యాడ్ చేసుకుని కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోండి. చల్లమిరపకాయల్లో వాముని యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం చిలుకుకున్న ఈ మజ్జిగలోకి 100 గ్రాముల కల్లుప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం దంచి పెట్టుకున్న వాముని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పంతా కరిగేంత వరకు ఈ విధంగా గరిటెతో మిక్స్ చేసుకోండి. ఉప్పు పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం చీల్చి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. అన్ని మిరపకాయలని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 24 గంటల పాటు ఊరనివ్వండి. అంటే ఈరోజు మార్నింగ్ మనం ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ మిరపకాయలు ఊరితే సరిపోతుంది. ఇలా 24 గంటల పాటు పూర్తిగా ఊరిన తర్వాత మిరపకాయలు ఈ విధంగా తయారవుతాయి. వీటిని ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ లేదంటే న్యూస్ పేపర్ మీద కానీ ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుని ఎండలో ఆరబెట్టుకోండి. ఇలా ఒక రోజంతా పూర్తిగా ఎండనిచ్చిన తర్వాత మిరపకాయలు ఈ విధంగా తయారవుతాయి. ఇలా తయారైన మిరపకాయలని తిరిగి మనం మిగిలిన మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రాత్రంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని 2-3 రోజుల పాటు పూర్తిగా మజ్జిగ అయిపోయేంత వరకు ఎండపెట్టుకోండి. ఆ తర్వాత మరొక 2 రోజుల పాటు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఈ మిరపకాయలని ఎండపెట్టుకోవాలి. ఇలా 4 లేదా 5 రోజుల పాటు పూర్తిగా ఎండిన తర్వాత మిరపకాయలు ఈ విధంగా మనకి రెడీ అవుతాయి. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే మనం వీటిని తిరిగి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని వీటిని వేయించుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిరపకాయలను వేసి వేయించుకోండి. మిరపకాయలు చాలా త్వరగా వేగిపోతాయి. ఎక్కువసేపు వేస్తే త్వరగా మాడిపోతాయి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకుంటే టేస్టీ చల్ల మిరపకాయలు రెడీ. వీటిని పప్పుచారు, సాంబార్, పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మిరపకాయల్ని ఒకేసారి మనం కొద్దిగా ఎక్కువ వేయించుకుని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం పెరుగులోకి కానీ సాంబార్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వేసవిలో మీరు కూడా ఈ వడియాల్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.